కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి వైసీపీ నేతలు ఓర్వలేక నోటికొచ్చినట్టు దురుసుగా మాట్లాడుతున్నారని పలాస ఎమ్మెల్యే శిరీష మండిపడ్డారు. పలాస నియోజకవర్గంలో పెండింగ్లో కీలక ప్రాజెక్టులను కూటమి ప్రభుత్వం వేగంగా పూర్తి చేస్తుందన్నారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం రాదని గతంలో కొందరు విమర్శలు చేశారని, ఆయన నేడు తాత్కాలిక పాఠశాలలో తరగతులు ప్రారంభం కావడమే కాకుండా శాశ్వత భవనం కోసం రాష్ట్ర ప్రభుత్వం 5 కోట్ల విలువైన స్థలాన్ని కేటాయించిందని తెలిపారు. మత్స్యకార గ్రామాల్లో సౌరశక్తితో విద్యుత్ కాంతులు విరజిల్లేలా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. 10,000 మత్స్యకార భరోసాని 20,000 చేసింది చంద్రబాబు నాయుడు గారే. అది మర్చిపోయారో, ప్రజలు మర్చిపోయారని అనుకుంటున్నారో, నోటికి ఏదొస్తే ఒక సాక్షి పేపర్లో యాజ్ ఇట్ ఈస్ గా వస్తుంది కదా అనుకుంటున్నారో గాని రోజు రోజుకి మీ స్థాయిని దిగజార్చుకుంటున్నారు. 5 సంవత్సరాలు మత్స్యకారుడిగా ముఖ్యంగా నువ్వల రేవులోని మంచినీళ్ళపేటలో 300 మంది మత్స్యకార భరోసాని తీసేసిన గనుడు మీరు. ఆ రోజు ఈ విషయం మీద కలెక్టర్ గారి దగ్గరికి వెళితే కూడా మీరు చేసిన పనులన్నీ బయటకు వచ్చాయి. తెలుగుదేశానికి సానుభూతి పరులుగా ఉన్నారని మంచినీళ్ళపేటలో 300 మంది మత్స్యకారులకి మత్స్యకారు భరోసా తీసేసిన మత్స్యకారు మంత్రి మీరు. కనీసం 5 రూపాయలు విలువ చేసే ఒక వలలు కుట్టే ఒక నూలు కర్రను కూడా ఇవ్వలేని మీ మత్స్యకార మంత్రిలోని ఫిష్ మాటలు తప్పితే ఏమీ చేయలేకపోయారు. ఈరోజు ఆ ఫిష్ మాటలు ఏమవుతున్నాయి కూడా ఒకసారి చూసుకోండి. సిగ్గు లేకుండా, సిగ్గు పడకుండా ఈరోజు నేను ఒకరిని ఉన్నాను అని చెప్పి పలాసలోని మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు. గతంలో ఎప్పుడో మీరు ఒక మాట అన్నారండి, ఆ రోజు అవసరం రాలేదు, ఈ రోజు అవకాశం వచ్చిన సమాధానం చెప్తున్నాను. నీకన్నా నేను చాలా బాగా చదువుకున్నాను అని. మీ చదువు ఎంతో, మీ చదువు నేర్పిన సంస్కారం ఏంటో ఈరోజు పలాస ప్రజలే కాదు, అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రజలందరూ కూడా